హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఈసారి టైగర్ ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు, కొడితే కుంభస్థలం బద్దలవ్వాలని. నేను చెప్పేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టైగర్ ఫ్యాన్స్ గురించి మాత్రమే కాదు. ఆస్ట్రేలియాలో, యూకేలో, అలాగే యూఎస్లో ఉన్నటువంటి టైగర్ ఫ్యాన్స్ గురించి. ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో టైగర్ ఫ్యాన్స్ సృష్టిస్తున్నటువంటి హంగామా మనం చూస్తూనే ఉన్నాం. వార్ 2 సినిమా గురించి కటౌట్లతో, బ్యానర్లతో. అలాగే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో చేసినటువంటి హడావుడి చూసాం. దాంతోపాటు యూకేలో యుద్ధ ట్యాంకర్లతో చేసినటువంటి హడావుడి కూడా చూసాం. ఇప్పుడు నేను చెప్పబోయేది యూఎస్లో ఉన్నటువంటి టైగర్ ఫ్యాన్స్ గురించి. ఇప్పుడు వీళ్ళే రికార్డు సృష్టించారంటే, వీళ్ళు యూఎస్లోని అడ్వాన్స్ బుకింగ్లో ఒక సరికొత్త రికార్డ్ అయితే సృష్టించారనమాట యూఎస్లో ఉన్నటువంటి టైగర్ ఫ్యాన్స్. అదేంటంటే, యూఎస్లోని అడ్వాన్స్ బుకింగ్స్లో అతి తక్కువ సమయంలో $1,00,000 రీచ్ అయినటువంటి మూవీగా వార్ 2ని వీళ్ళు నెంబర్ 1 ప్లేస్లో నిలబెట్టారు. అంటే కొన్ని గంటల్లోనే అడ్వాన్స్ బుకింగ్లో $1,00,000 సాధించినటువంటి మూవీగా, అంటే అతి తక్కువ సమయంలో $1,00,000 సాధించినటువంటి మూవీగా వార్ 2 అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అంటే అంతకుముందు ఏ మూవీస్ లేవు అంటే లేదు. అంతకుముందు మిగతా హీరోస్ నటించినటువంటి మూవీస్కి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు కూడా పట్టింది. సో ఇప్పుడు వార్ 2 అనేది నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. అయితే ఈ విషయం ఇంకా క్లియర్గా చెప్పే ముందు ఇంకో విషయం చెప్పాలి. తాను రికార్డు తానే బ్రేక్ చేసుకోవడం అనే మాట మనం చాలా తక్కువగా వింటూ ఉంటాం. అంటే ఒక రికార్డ్ అనేది ఎవరన్నా వచ్చి ఒకరు క్రియేట్ చేస్తే మళ్ళీ ఆ రికార్డ్ని వేరే వాళ్ళు వచ్చి బీట్ చేస్తూ ఉంటారు. తాను రికార్డ్ని తానే బ్రేక్ చేసుకోవడం అనేది చాలా రేర్గా చూస్తూ ఉంటాం మనం. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, 1997లో వచ్చినటువంటి టైటానిక్ మూవీ ఏదైతే ఉందో, అంటే జేమ్స్ క్యామరూన్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి టైటానిక్ మూవీ 1997లో రిలీజ్ అయినటువంటి ఆ మూవీ రికార్డ్స్ని 2009 వరకు ఆ రికార్డ్స్ని ఎవరు బ్రేక్ చేయలేదు. ఎన్ని మూవీస్ వచ్చినప్పటికీ కూడా ఆ రికార్డ్ బ్రేక్ చేయలేదు. మళ్ళీ 2009లో ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి అవతార్ మూవీ అనేది ఆ రికార్డ్స్ని బ్రేక్ చేసింది. అంటే ఆయన రికార్డ్స్ని ఆయనే బ్రేక్ చేశారు 12 సంవత్సరాల తర్వాత. అలాగే ఇప్పుడు యూఎస్లోని అతి తక్కువ సమయంలో $1,00,000 రీచ్ అయినటువంటి రికార్డ్ని ఆయనే బ్రేక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ రికార్డ్ అనేది ఎన్టీఆర్ గారి దేవరా మూవీ మీద ఉందన్నమాట. అంటే అతి తక్కువ సమయంలో $1,00,000 సాధించినటువంటి మూవీగా దేవరా మూవీ ఉంది. హాఫ్ డేలో, అంటే మిగతా మూవీస్ అని కూడా చెప్పాను కదా, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజుల్లో సాధిస్తే కేవలం హాఫ్ డేలోనే, అంటే 12 గంటల్లోనే $1,00,000 సాధించినటువంటి మూవీగా, అంటే అడ్వాన్స్ బుకింగ్లో $1,00,000 సాధించినటువంటి మూవీగా దేవరా అనేది నెంబర్ 1 ప్లేస్లో నిలిస్తే, ఇప్పుడు కేవలం 7 గంటల్లోనే ఆ రికార్డుని సాధించినటువంటి మూవీగా వార్ 2 అనేది నిలవడం జరిగిందనమాట. అంటే తన రికార్డ్ని తానే బ్రేక్ చేసుకోవడం అనేది ఈ మూవీతో జరిగింది. ఎన్టీఆర్ అన్న ఈ మూవీతో ఒక సరికొత్త రికార్డ్ అనేది యూఎస్లో నెలకొల్పడం జరిగిందనమాట. టోటల్ యూఎస్లోని 500కి పైగా లొకేషన్స్లో సో ఈ మూవీకి సంబంధించినటువంటి అడ్వాన్స్ బుకింగ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. దాంతోపాటు ఈ మూవీకి సంబంధించినటువంటి ఫస్ట్ డేకి 1,400 షోస్ పడేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంటే అక్కడ కూడా రికార్డు స్థాయిలో బెనిఫిట్ షోలు, అంటే 1 AM షోలు, 5 AM షోలు పడబోతుంది యూఎస్లో కూడా. అంటే ఆగస్టు 14th మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఆగస్టు 13th యూఎస్లో కూడా బెనిఫిట్ షోలు పడేలాగా దగ్గర 1,400 షోలు పడేలాగా వాళ్ళైతే అక్కడ ప్లాన్ చేస్తున్నారనమాట. సో అక్కడే కాదు, మనకు కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ బెనిఫిట్ షోలు, అంటే 1 AM షోలు, అలాగే 5 AM షోలు, 500కి పైగా 5 AM షోలు పడేలాగా ఇక్కడైతే ప్లాన్ చేస్తున్నారనమాట రికార్డు స్థాయిలో. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పడుతుందంటే అది పెద్ద విచిత్రం ఏమీ లేదు, ఆశ్చర్యం లేదు. ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న ఇక్కడ ఉన్నాడు కాబట్టి. సో రికార్డు స్థాయిలో యూఎస్లో కూడా 1,400కి పైగా షోలు అనేవి అక్కడ పడుతున్నాయంటే ఇది మామూలు రికార్డు కాదు. సో అందుకే అంటున్నాను అనమాట, టైగర్ ఫ్యాన్స్ ఈసారి గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు, కొడితే కుంభస్థలం బద్దలవ్వాలని వీళ్ళు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. అంటే ఎందుకు అంటున్నానంటే, ఒక స్ట్రైట్ ఎన్టీఆర్ అన్న మూవీకి ఈ మాత్రం హడావుడి చేశారనుకోండి, అది పెద్ద విచిత్రం లేదు, అందులో చెప్పుకోదగ్గేం లేదనమాట. ఫస్ట్ టైం ఎన్టీఆర్ అన్న ఒక బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు. మరి బాలీవుడ్ వాళ్ళకి తెలియాలి కదా తెలుగుడి సత్తా ఏంటి, టైగర్ అన్న సత్తా ఏంటనేది మరి వాళ్ళకి తెలియాలంటే ఈ మాత్రం హంగామా అయితే ఉండాలి. అంటే సినిమా రిలీజ్ అవ్వడానికి నెల రోజుల ముందు నుంచే కట్అవుట్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి హడావుడి మనం అందరూ చూస్తూనే ఉన్నాం. దాంతోపాటు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో అక్కడ చేసినటువంటి హడావుడి, అంటే వార్ 2 అని చెప్పి స్కైలో రాసినటువంటి హడావుడి టోటల్ ఇండియా మొత్తం హాలీవుడ్ కూడా చూసింది. దాంతోపాటు రీసెంట్లీగా యూకేలో డైరెక్ట్గా యుద్ధ ట్యాంకర్లతో చేసినటువంటి హడావుడి కూడా చేసాం. ఇప్పుడు యూఎస్లో ఈ అడ్వాన్స్ బుకింగ్స్లో వీళ్ళు ఒక చరిత్ర అయితే నెలకొల్పారనమాట. సో వీళ్ళు ఇప్పుడే చేయాలి. అంటే నేను చెప్పేది, డైరెక్ట్గా ఎన్టీఆర్ అన్న మూవీకి డైరెక్ట్ మూవీ చేశారనుకోండి, వాళ్ళ మూవీకి వాళ్ళు చేసుకుంటున్నారులే, వాళ్ళ మూవీకి వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు అనుకుంటారు. ఇప్పుడు తారక్ అన్న ఒక బాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడు కాబట్టి మరి బాలీవుడ్ వాళ్ళకి తెలియాలి కదా ఎన్టీఆర్ అన్న సత్తా ఏంటి, తెలుగు సత్తా ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి కదా. ఎప్పుడైనా అంటే ఈ బాలీవుడ్ వాళ్ళు, ఈ వైఆర్ఎఫ్ వాళ్ళు
ఈ స్పై యూనివర్స్ ఏదైతే ఉందో ఈ స్పై యూనివర్స్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి మూవీస్లో ఇంతటి హడావుడి ఎప్పుడైనా జరిగిందా? యూఎస్లో అడ్వాన్స్ బుకింగ్స్లో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి కట్అవుట్స్ అంటే ఒక మూవీ రిలీజ్ అవ్వడానికి నెల రోజుల ముందు నుంచే ఇటువంటి హడావుడి కానీ అంటే స్పై యూనివర్స్లో రిలీజ్ అయినటువంటి ఒక్క మూవీకైనా ఇటువంటి హడావుడి జరిగిందా? ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి ఆ విషయం వాళ్ళకి తెలియాలి కదా. అంటే తెలుగోడి సత్తా అంటే ఏంటి, ఒక తెలుగోడు ఒక బాలీవుడ్ మూవీలో నటిస్తే ఆ సత్తా ఎలా ఉంటుంది, సో ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియాలి కదా. దాంతోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న నటిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి తెలియాలి కదా. కాబట్టి ఇప్పుడే చేయాలి. డైరెక్ట్గా తారకన్న మూవీకి చేశారా చేయలేదని పక్కన పెడితే ఇప్పుడే చేయాలి. ఈ ఎడావుడంతా ఇప్పుడే చేయాలి. సో టోటల్ తెలుగు వాళ్ళు ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, టోటల్ తెలుగు ఫ్యాన్స్ ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు టోటల్ తెలుగు ఫ్యాన్స్ అన్నానంటే గత కొన్ని సంవత్సరాల క్రితం ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇండియా సినిమా అంటే బాలీవుడ్లో కనపడేవాళ్ళు. ఎక్కడ చూసినా బాలీవుడ్డే, అంటే ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డే కనపడేది. ఈ సౌత్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో టాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, మల్లీవుడ్ కానీ, శాండిల్వుడ్ కానీ ఒక పక్కన తొక్కి పాడేసినట్టుగా వేసేవాళ్ళు. అసలు వాల్యూ కూడా ఇచ్చేవాళ్ళు కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే. కానీ ఈ రోజున మన కొంతమంది తెలుగు డైరెక్టర్లు, కొంతమంది హీరోల వల్ల ఈ రోజున ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ. టోటల్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీకి మొగుడై కూర్చుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అటువంటి సందర్భమే మళ్ళీ ఇది. అంటే ఒక బాలీవుడ్లో ఒక తెలుగు హీరో నటిస్తే ఈ రేంజ్లో ఇంపాక్ట్ ఉంటుందా అని చెప్పేసి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, వాళ్ళు షాక్కి గురవ్వాలి. సో ఇది టోటల్గా అంటే అదే చెప్తున్నాను, ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్గా ఇది చూడకూడదు, టోటల్గా తెలుగు ఫ్యాన్స్ అనమాట. నాట్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఆల్సో టోటల్ తెలుగు ఫ్యాన్స్ దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అనే స్థాయి దగ్గర నుంచి ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాలీవుడ్ అనే స్థాయికి మనం వచ్చాం. ఇప్పుడు రెండోసారి అంటే మరొకసారి ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి సందర్భం ఈ వార్ 2 ద్వారా మనకు వచ్చిందనమాట. సో దీన్ని ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే నా ఈ మాటలు విని కొంతమంది అనుకోవచ్చు, ఈయన ఏదో ఎన్టీఆర్ ఫ్యాన్లా ఉన్నాడు, అంతే ఎన్టీఆర్ గురించి ఇంత గొప్పలు చెప్తున్నాడు, సో ఈ మూవీ గురించి ఇంతలా చెప్తున్నాడు అని చెప్పేసి మీరు అంతా అనుకోవచ్చు. సో మీకు తెలియని విషయం ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే నేను ఎన్టీఆర్ అభిమాని కాదు. ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా వాస్తవాలన్నమాట. అది ఏ హీరో గురించో నేను అలాగే చెప్తాను. ఎన్టీఆర్ అన్న గురించి ఉన్నటువంటి వాస్తవాలు నేను చెప్తున్నాను. సో ఈ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, అల్లు అర్జున్ గారు ఉన్నా, రామ్ చరణ్ గారు ఉన్నా, ఎవరున్నా ఇదే చెప్తాను. సో ఇది ఎంత కూడా వాస్తవం, అంటే ఒక వాస్తవాన్ని ఒప్పుకోవాలన్నమాట. కొంతమంది యాంటీ ఫ్యాన్స్కి ఇది ఎలా కనపడుతుందంటే ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినట్టు కనపడుతుంది అనమాట. అది కాదు. ఒకసారి వాస్తవంలోకి రండి, వాస్తవంలోకి వచ్చి చూడండి, నేను చెప్పింది కరెక్టో కాదో మీకే అర్థమవుతుంది అనమాట. సో ఇది ప్రతి ఒక్క తెలుగోడు సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. పర్టికులర్గా తారక్ అన్న బాలీవుడ్లో నటిస్తున్నాడు కాబట్టి బాలీవుడ్కి తెలుగు సత్తా అంటే ఏంటో తెలియాలి, తెలుగుడు అంటే ఏంటో తెలియాలి. పర్టికులర్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సత్తా ఇక్కడ ఎలా ఉంటుందో వాళ్ళకి ఒకసారి తెలియాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పడం జరుగుతుంది. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా ఒక డైలాగ్ అయితే చెప్పాలనుకున్నాను, తెలుగోడితో పెట్టుకుంటే తెగుతూనే ఉంటాయి యూఎస్ అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు. సో ఈ విషయం అందరికీ తెలియాలన్నమాట. సో ఇది ఇవాల్టి వార్ 2కి సంబంధించిన ఒక స్మాల్ అప్డేట్. ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఆగస్ట్ 13కి ఎంతమంది 1 AM షోలకి వెళ్ళబోతున్నారు, ఎంతమంది 5 AM షోలకి వెళ్ళబోతున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.